అంటే కార్మ్ ఏల్. కార్మ్ అంటే వినియార్డ్ అంటే ద్రాక్ష తోట, ఏల్ అంటే గాడ్, దేవుని యొక్క ద్రాక్ష తోట అని దీనికి అర్థం. అందుకనే ఈ ప్రదేశం అంతా కూడా చాలా ఫలభరితంగా ఉంటుంది. మరి ఈ ప్రదేశంలో ఏలియా చేసినటువంటి అద్భుతాన్ని గురించి ఇప్పుడు మనం మరి ధ్యానం చేయబోతున్నాం. ఏలియా మరి దేవుని యొక్క ప్రవక్తల్లో ఒక శ్రేష్టమైనటువంటి ప్రవక్త, దేవునికి విరోధంగా ఉన్నటువంటి ప్రవక్తలకు విరోధంగా నిలబడినటువంటి ప్రవక్త. అందుకనే ఇక్కడ విగ్రహంలో మనం చూస్తే ఆయన కత్తి ఎత్తి కింద ఉన్నటువంటి ఆ మనిషి ఎవరంటే బయలు ప్రవక్తలు. బయలు ప్రవక్తల్ని ఆయన హతమారుస్తున్నటువంటి సింబల్ అక్కడ మనకు కనబడుతుంది. సో ధైర్యంగా దేవుని కోసం నిలబడి మరి యెహోవాయే దేవుడు అని ఇశ్రాయేల్ అందరూ ఎలుగెత్తి చెప్పి వాళ్ళ యొక్క అనుమాన స్థితి నుంచి వాళ్ళ యొక్క సంశయం లేకుండా రెండు తలంపుల మధ్యలో వాళ్ళు మరి తడబడుతున్న సమయంలో రెండు తలపులు కాదు, మన దేవుడు యెహోవాయే దేవుడు అని చెప్పి ఆయన మరి వాళ్ళని ఒప్పించి 450 మంది బయలు ప్రవక్తలని సంహరించారు. ఈ ప్లేస్ని నమ్ముతారు, అంటే ఇక్కడ ఆ యొక్క బలి అర్పించబడింది అనేటువంటిది నమ్ముతారు. ఈ రాళ్ళు 12 రాళ్ళు వీళ్ళు మాత్రం నమూనాగా పెట్టారు. అంటే అవి కాదు, ఒరిజినల్ కాదు, నమూనాగా ఊరికే 12 రాళ్ళతో ఆయన బలిపీఠాన్ని కట్టాడు. 12 గోత్రాలకి, ఇశ్రాయేలు 12 గోత్రాలకి గుర్తింపుగా. సో 12 రాళ్ళతో వీళ్ళు కూడా ఒక నమూనాగా బలిపీఠం కట్టారు. బహుశా ఈ స్థలంలో ఆయనకు బలిని అర్పించుండవచ్చని మనకి చరిత్ర కనిపిస్తున్నారు.